భూమండలాన్ని చాపలా చుట్టి పాతాళంలో దాచేస్తే మన భూమిని తిరిగి తెచ్చిందెవరు? వరాహావతారం, భూదేవిని ఉద్ధరించిన శ్వేతవరాహం. యుగం కృతయుగం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు బ్రహ్మ వల్ల అజేయమైన వరాలు పొంది అహంకారంతో ముల్లోకాలను పీడించసాగాడు. అంతటితో ఆగక సకల ప్రాణులకు ఆధారమైన భూమండలాన్ని చాపలా చుట్టి పాతాళంలో దాచేస్తాడు. భూదేవి రక్షణ కోసం బ్రహ్మదేవుడు విష్ణువును ధ్యానిస్తాడు. అప్పుడు బ్రహ్మనాసిక అంటే ముక్కు నుండి ఒక చిన్న బొటనవేలంత పరిమాణంలో వరాహం ఉద్భవిస్తుంది. క్షణాల్లో అది ఆకాశమంతా ఎత్తు పెరిగి భీకరంగా గర్జిస్తూ సముద్రంలోకి దూసుకెళ్తుంది. పాతాళంలో హిరణ్యాక్షుణ్ణి ఎదుర్కొన్న వరాహమూర్తి తన గదతో భీకరంగా పోరాడి అతడిని అంతం చేస్తాడు. ఆపై భూమండలాన్ని తన కోరల మీద నిలిపి సముద్రం నుండి వెలికి తీసి తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠిస్తాడు. ఆ సమయంలోనే వరాహస్వామి భూదేవికి వరాహ పురాణం వినిపిస్తాడు. ఆపదలో ఉన్న భూమిని ఆదుకొని మన మనుగడకు కారణమైన ఈ ఆది వరాహమూర్తి కథ వీరత్వానికి, కరుణకు నిదర్శనం. మరో అవతారం గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో